పేరెంటింగ్ గురించి ఎంత చెప్పుకున్నా గానీ మహాసముద్రం గదండీ! అయితే మరి మాలాంటి వాళ్ళని చెప్తే, ఇలాగే చెప్తారులే అనుకుంటారు. కానీ పెద్ద పెద్ద సెలబ్రిటీలు సానియా మిర్జా, సోహా అలీ ఖాన్ మీకు తెలుసు చాలామంది సెలబ్రిటీల పిల్లలు గూడా బాగా సక్సెస్ అవుతూ ఉంటారు గదా! కారణం ఏంటి అంటే పేరెంటింగ్ అండి. సానియా మిర్జాకి ఇజాన్ అనే కొడుకు, సోహా అలీ ఖాన్‌కి ఇయాన్ అని జెప్పి ఒక కూతురుందండి. అంటే రీసెంట్‌గా వాళ్ళు రకరకాల చోట్ల అది ఫేస్‌బుక్ కావచ్చు, ట్విట్టర్ కావచ్చు, రకరకాల ఇంటర్వ్యూస్‌లో ఈ విషయాలు చెప్పారు కాబట్టి మీకు ఉపయోగపడతాయని చెప్తున్నానండి. మన పిల్లల్లో చాలామందికి ఓటమి అంటే భయమండి. ఓడిపోతామని చెప్పి ఇంకెక్కడ పార్టిసిపేట్ చేయరు. అంటే అసల మన వాళ్ళు ట్రై చేయడానికే ఇంకా ఇష్టపడరు అన్నట్టు. మనకి ట్రై చేయని తత్వం ఒకటుందో చూడండి. ప్రయత్నం చేయం. అది పిల్లలకి ఎలా వస్తోంది అంటే మనకెలా వచ్చింది, పిల్లలకి ఎలా వస్తుందంటే ఓటమిని ఇష్టపడకపోవడం. సానియా మిర్జా ఏం చేస్తదో తెలుసా? చిన్నప్పటి నుంచి వాడితో ఆడుతూ ఉంటదంటండి. ఆడుతూ ఉంటది. ఫుట్‌బాల్‌లో మాత్రం వాడే బాగా ఆడతాడు కానీ, మిగిలిన టెన్నిసు, ఈ మధ్య టెన్నిస్ అండ్ స్క్వాష్‌ని కలిపి ఒక ఆట అన్నారు కదా! ఆట పేరేంటో చెప్పండి? మీకది క్విజ్. అందులో మాత్రం వాడు రెగ్యులర్‌గా ఓడిపోతూనే ఉంటాడు. నిరాశ పడుతూ ఉంటాడు. నేను మళ్ళీ ట్రై చెయ్యి, మళ్ళీ ట్రై చెయ్యి అని చెప్పి ఓటమిని యాక్సెప్ట్ చెయ్యి. నా మీద గెలవటానికి ట్రై చెయ్యి అని చెప్పి వాడిని ఆ రకంగా ట్రైన్ చేస్తున్నాను. ఇప్పుడు బాగున్నాడు. మొదట్లో చాలా 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 ఇబ్బంది పడ్డాడు గానీ, ఇప్పుడు భలే పోటీ పడుతున్నాడు అంటుందండి. ఇక రెండోది మనందరికీ ఉన్న పెద్ద సమస్య పిల్లలకి స్క్రీన్ టైమ్. అసలు మొబైల్‌ని దూరం పెట్టాలంటే దేవుడు దిగొస్తాడు కదండీ! మొబైల్‌ని దూరంగా నేను పెట్టిచ్చాను మా పిల్లతో అని చెప్తది. ఎవరు? సోహా అలీ ఖాన్ అండి. మరి అంత పెద్ద సెలబ్రిటీ మీకు తెలుసు వాళ్ళకి ఎన్ని వసతులు, సౌకర్యాలు ఉంటాయి. అయినా గాని ఎప్పుడు ఎంగేజ్ చేసేస్తాను. ఏదో ఒక పనిలో ఎంగేజ్ చేస్తాను. నాతో ఉండేలా చూస్తాను. నాతో కలిసి పని చేసేలా చూస్తాను. నాతో కలిసి ఆడేలా చూస్తాను. ఇలా చెప్తూ ఉంటదండి. ప్లస్ ఎక్కువ బాగా తెలిసిన వాళ్ళు, కావాల్సిన వాళ్ళు చుట్టాలింటికి, ఫ్రెండ్స్ ఇంటికి కూడా తీసుకెళ్తూ ఉంటాను. వాళ్ళలో కలుపుతాను. మంచి, చెడు అన్నీ తెలుస్తాయి. ఎవరితో ఉండాలి, ఎవరితో ఉండకూడదు, ఎవరు ఎలాంటి వాళ్ళు, మనుషుల్ని అర్థం చేసుకోవడం ఇవన్నీ కూడా చేస్తున్నాను అంటోంది. మనం కూడా అనుకుంటున్నాం గానీ, గట్టిగా ట్రై చేయట్లేదేమో అనిపిస్తోంది. ఇంకా మిగిలిన సెలబ్రిటీలు కూడా చాలా విషయాలు చెప్పారు. అవి కూడా నేను చెప్తానండి. అయితే ఎప్పుడు చెప్తానంటే, మీరు కామెంట్‌లో మీ ఒపీనియన్ చెప్పినప్పుడు. మరి సెలబ్రిటీ పేరెంటింగ్ ఎందుకు చెప్తున్నాను అంటే, వాళ్ళ జీవితంలో ఎంతో నలిగుంటారు. ఎన్నో బాధలు పడి, ఎన్నో కష్టాలు పడితే తప్పించి పైకి రారు గదండీ! సో, ఆ కష్టాల నుంచి వాళ్ళకి కొన్ని ఆలోచనలొస్తాయి. బిడ్డలను గూడా బాగా పెంచుతారు. ఆ బిడ్డలు గూడా గొప్పగా ఎదుగుతారు. ఆ విషయాలు మీకు ఉపయోగపడతాయని చెప్తున్నాను. మరి దయచేసి ఇలాంటి విషయాలు ఎప్పటికప్పుడు కావాలి అనుకుంటే ఫాలో అయిపోండి. ఇంకా కొంతమంది ఎందుకో ఫాలో అవ్వట్లేదు. మరి మనసు ఒప్పట్లేదు. షేర్ చేయండి. థాంక్ యూ.